ఏమిట్రా నువ్వు ఇక్కడ కూర్చున్నావు? ఓహ్, ఎండలో కూర్చుంటే కొంచెం బాగున్నట్టుగా అనిపించింది, అందుకే వచ్చి కూర్చున్నా. అరే నాకు కూడా నొప్పిగా ఉంది అత్తయ్య. పొద్దున్న నీకు అంతగా నొప్పి లేదుగా? అవునత్తయ్య, మధ్యాహ్నం తర్వాత నొప్పి పుట్టింది. ఖచ్చితంగా నొప్పెడుతుంది. ఆ విధంగానే నా ఒళ్ళంతా నొప్పెడుతోంది. అయితే నొప్పెడుతుంది. 2-3 కలిసి నిన్ను కొట్టారుగా. 3-4 కలిసి దీన్ని కూడా కొట్టారా? కానీ నువ్వు వీళ్ళ నాన్న కొట్టాడని చెప్పావు. నాన్న ఫస్ట్ లోనే కొట్టారమ్మా, తర్వాతి దెబ్బలంతా కూలీ జనం కొట్టారు. ఆశా, నీకంత స్టామినా ఉందని నాకు అప్పుడే అర్థమైంది తెలుసా? నొప్పి ఎక్కువగా ఉంటే ఇద్దరు కలిసి హాస్పిటల్కి వెళ్ళండి. ఇలాగే వదిలేస్తే అడ్మిట్ కావాల్సిందే. ఓహ్, పర్వాలేదమ్మా. ఇలా అప్పుడప్పుడు ఒక నొప్పి రావడం ఒంటికి మంచిదే. నొప్పి బాగా ఎక్కువయ్యే కొద్దీ బలం కూడా ఎక్కువ అవుతుంది కదా. వేణు బాలం తీసుకొని ఏ హాస్పిటల్కి వెళ్ళి ఉంటాడు? ఓ, తెలుసుకొని ఏం చేస్తావు? అక్కడికి వెళ్ళినంత స్పీడ్ గా మళ్ళీ తిరిగి పంపించేస్తాడు. జగదాంబ, 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 అసలు బాలాకేమైంది? తన తీసుకొని వేణు ఎక్కడికి వెళ్తున్నాడు? అది నాకెలా తెలుస్తుంది? వాడు తాళి కట్టినవాడు కదా, ఎక్కడికైనా తీసుకెళ్తాడు. తెలుసుకుని తమరు ఏం చేస్తారు? తీసుకెళ్లి పొట్ట చించి ఆ బిడ్డని బయటికి గాని తీస్తాడేమో అనుకోని. దాని బిడ్డని కాపాడడానికి మీరు ఓ ఇంట్లో దాచిపెట్టారు కదండి. మరేంటి, వేణు ఇంట్లో ఉంటే మీరు ఇంట్లో అడుగు పెట్టేవారా? వేణన్న ఏ టైంలోనైనా ఇంటికి రావచ్చు. అందుకని ఇక్కడ ఉండి దెబ్బలు తినడం కంటే ఏదైనా భరతనాట్యం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు అనుకుంటాను నేను. మీరందరూ కలిసి ఒక గర్భిణీ అమ్మాయినేరా వేణుని చంపమని చెప్పి పంపించారు. అర్థమైందా? వేణు దాన్ని కొడతాడో చంపుతాడో మనకెందుకు, నేను దాంట్లో తలదోర్చను. కడుపుతో ఉన్న ఆ బిడ్డ ఏడుపు వల్ల ఈ కుటుంబం నాశనం అవ్వకుండా ఉండటానికి కొంచెమన్న మనక్షాక్షితో ప్రవర్తించి జగదాంబ. నాకున్న మనస్సాక్షి ఇంతేనండి. అంత ప్రేమ ఉంటే ఎక్కడికెళ్లారో వెతకండి. ఆ తరువాత మరో విషయం, కోడల్ని కాపాడడానికి వెళ్ళి కొడుకు చేతిలో చచ్చాడన్న విషయం పేపర్లో రాకూడదు. పెద్ద బయలుదేరాడు. కోడల మీద ఎంత ప్రేమ! మీరు వెళ్ళి అడిగి చూడండి. ప్రాణాలతో ఉన్నారని తెలిస్తే అదే చాలు. వెతకడం అంతా కరెక్టే. అమ్మ చెప్పినట్లుగా వేణన్న కంటపడతామేమో, అది చూసుకో. గోర్లు కూడా మిగలవనుకుంటా. మవ్య, ఇవన్నీ తినేసి వెళ్ళండి. ఆ బాలా కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందో అనుకున్నప్పుడల్లా నాకేమీ ఆకలేట్లేదమ్మా. ఆయనకు వద్దంటే వెళ్ళివు, మనం ఏదైనా తిందాం. రా రా. ఇక్కడెవరు లేరనుకుంటున్నా దివ్య. మనోజ్ అని ఆ బైక్ ఉంది కదా. చూడు, మనోజ్ బాబా వాళ్ళు ఈరోజు ఉండమంటారు, కానీ మనం వెళ్ళిపోదాం. మీరేనా? ఏంటి బాబా నిద్రపోతా? అవును, బైక్ లో వచ్చారా? అవును, టౌన్ వరకు చిన్న పని ఉంది, అలాగే మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాం. రండి, లోపలికి రండి. ముందు ఒక్క ఫోన్ అయినా చేయకుండా విందు భోజనానికి వచ్చేస్తారా ఎవరైనా? బా, మమ్మల్ని చుట్టాల్లా చూడకండి. మా వీళ్ళు ఎక్కడో బయటకు వెళ్తా మన ఇంటికి వచ్చారంతే. బా, అలా టపాగా వచ్చేయడానికి ఇదేమన్నా మామూలు అనుకున్నావా? బంధువులుగా లేకుండా ఎప్పుడైనా వచ్చి వెళ్లే స్వాతంత్రం ఇక్కడ మాకుంది. మీరు రాగానే ఆహ్వానించే మనిషి ఇంటికి రాకుండా అక్కడే ఉంది కదా. చెప్పకుండా వచ్చినందువల్ల ఇంట్లో ఏముందో అదే నేను పెట్టగలను. మేమేమి తినడానికి ఇక్కడికి రాలేదు. వచ్చారు, కానీ మీకేం పెట్టకుండా పంపితే మర్యాద కాదు కదా. రండి, నేను హెల్ప్ చేస్తాను. జై అక్కడ సంతోషంగా ఉందా బాబు? అసలు ఫోన్ చేయడం లేదు, అందుకే అడిగాను. రా దివ్య. బాలాని వేణు ఇంట్లో నుంచి తప్పించింది నువ్వే అని కనీసం నాతో ఒక మాట చెప్పుండాల్సింది బాబా. నువ్వు వేణు ఇంటికి వెళ్ళి గొడవ పడి అక్కడి నుంచి తిరిగి వచ్చినప్పుడు నీకు చెప్దాం అనుకున్నా. నేను అప్పుడు చెప్పుంటే బాలా ఎక్కడున్నా కూడా నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేవాడివి. వేణుగోపాల్ వచ్చి గొడవ చేసేవాడు.
పెళ్లి టైం దగ్గర పడే టైంలో అనవసరమైన గొడవలు నీకు అసలు ఎందుకని నేను చెప్పలేదు. దానివల్ల పెద్ద సమస్య వచ్చింది. జయకతో నీ గురించి చెప్పడానికి నాకు ఒక్క పాయింట్ కూడా దొరకలేదు. నువ్వు నా కోసంతో మాట్లాడక్కర్లేదు. తనకు అర్థమైనప్పుడే రమ్మను. బాలాని ఎక్కడికి తీసుకెళ్ళావు బావా? ఆ చోటు నీకు తెలుసు. నువ్వు అక్కడికి వెళ్ళావు. నేనా? ఎప్పుడు? వెళ్ళింది నువ్వు దివ్య కలిసే. తన పక్కనే మీరిద్దరూ మాట్లాడుకొని మళ్ళీ తిరిగి వచ్చేశారు. ఎక్కడ బావా? అరకులో రామన్న ఇంట్లో. తనప్పుడు అక్కడే ఉండేది. నా ఫ్రెండే. అదే నీ బాస్ అనిల్. అనిల్ నీ చేతికిచ్చిన ఒక పార్సలు అది బాలాకే. జై ఇప్పుడేమంటుంది? నేను తన అసలేమీ అడగలేదు. పెళ్లి చేసుకుని వచ్చిన వెంటనే కుటుంబ విషయాల్లో తలదూరుస్తుందన్న చెడ్డ పేరు తెచ్చుకోవద్దనుకున్నాను. హరికి ఇంకా ఎన్ని రోజులు లేవు? ఇంకా 7 రోజులే. వీలైతే మీరిద్దరూ వేణుగోపాల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి బాలను చూసి రావాలి. తను ఏ పరిస్థితిలో ఉందో ఆ దేవుడికే తెలుసు. ఇంకా ఏ విషయంలోనైనా కాంప్రమైజ్ అవుతాను, కానీ బాలని చూడ్డానికో వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసి వాళ్ళతో బంధం ఏర్పరచుకోవడానికో నాకు ఇష్టం లేదు. నేను హరికి ఆ విషయం చెప్పేశాను. అబ్బాలా వేణుగోపాల్ ఎంతో అందమైన నా పెళ్లి రోజుని అంత భయంకరంగా మార్చింది వాళ్లే. ఓ వేణుగోపాల్ మాత్రం నా చేతికి దొరికాడంటే వాడు బుర్ర పగలు కొడతాను. వేణుగోపాల్ నిజంగానే ఒక పిచ్చివాడు. తాగేసొచ్చి ఎంత అల్లరి చేశాడో నువ్వు చూసావుగా. ఆ వేణుగోపాల్ వల్ల బాల జీవితం నాశనం అయింది. అటువంటి ఒక మనిషి ఈ కుటుంబంలో లేడని మనం అనుకోవాలి. బాలాకి హెల్ప్ చేయడానికి, జాలి చూపించడానికి హరి వెళ్ళకూడదని నేను స్ట్రిక్ట్ గా చెప్పేశాను. ఇప్పుడు కూడా బాల విషయం వల్లే కదా జయ వదిన కోప్పడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. 7 రోజుల తర్వాత హరి కూడా తిరిగి వెళ్ళిపోతారు. దానికి ముందు ఏదో ఒక నిర్ణయం తెలుసుకోకపోతే అది అనుభవించవలసింది నేనే. ఏ సమస్య లేదని చెప్పారు, ఇంకా కళ్ళు కూడా తెరవలేదేంటి? రూమ్కి ఎప్పుడు తీసుకొచ్చారు? ఇప్పుడే బాబు తీసుకొచ్చాం. నేను వెళ్ళి అందరికీ టీ తీసుకొస్తాను. స్పృహ రాగానే వేడిగా ఏదైనా ఇవ్వమంటారు. చమేలి, చమేలి, ఇలా చూడు చమేలి. డ్యూటీ డాక్టర్కి వెళ్ళి చెప్దామా? తను ఇప్పుడు మత్తులో ఉంది. మీరేం కంగారు పడకండి, మెల్లగా లేస్తుంది. ప్రీతి, మనం బయలుదేరుతామా? పాపను ఒకసారి చూడకుండా ఎలాగా? కనీసం 4 గంటల అబ్జర్వేషన్లో ఉంటే మాత్రమే ఇంక్యుబేటర్ నుంచి బిడ్డను తీసుకొస్తారు. ప్రీతి, నువ్వు బాబుని అత్తయ్య దగ్గరే కదా వదిలేసొచ్చావు. ఇంకా ఆలస్యం చేయకు, వెంటనే వెళ్ళు. వెళ్ళు ప్రీతి, ఇక్కడ ఎలాంటి సమస్య లేదు. ప్రీతిని డ్రాప్ చేసి నేను మళ్ళీ వస్తాను. దానికి ఎలాంటి అవసరం లేదు ఆర్కే. ఇక్కడ నేను అమ్మ లాలి ఉన్నాగా. ఆ తర్వాత కూడా మీ సహాయం కావాలంటే నేను ఫోన్ చేస్తాను. సరే అయితే మేము వస్తాం. అడుగుతున్నాను. నువ్వేం కంగారు పడకమ్మా, నీకు ఆ అమ్మాయి పుట్టింది. బిడ్డ ఊపిరిదొల్లకపోతుందంట, ఇంక్యుబేటర్లోనే పెట్టారు. బిడ్డకు ఎలాంటి సమస్య లేదు చమేలి, రేపు నీ చేతికిస్తాను.
నేను నమ్మను. కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా. రేపే పాపనిస్తానన్నారు. మిమ్మల్ని నమ్మమంటారా? మీరు అబద్ధం మాత్రమే చెప్తారు. ఆది ఎక్కడని అడిగినప్పుడు ఏమన్నారు? ప్లేస్ కొరికి వెళ్ళాడన్నారు. నమ్మను. నా బిడ్డ ఎక్కడ? మేము చెప్పేది నిజం చమేలి. మీరు నా దగ్గరికి రావద్దు. నా బిడ్డ నేను చేశారు. నా బిడ్డ ఎక్కడ చెప్పండి. చమేలి, బిడ్డ వెయిట్ తక్కువగా ఉంది. ఓ 2-3 రోజులు ఇంక్యుబేటర్లో పెట్టాలని డాక్టర్స్ చెప్పారు. ఆ తర్వాత నీ బిడ్డని నీకే ఇచ్చేస్తాను. నా బిడ్డని చూడాలి. నాదిని చంపినట్టు ఈ బిడ్డని చంపేశారా? నాకు నా బిడ్డని చూడాలి. తీసుకొచ్చివ్వండి. వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్ళండి. అందరూ వెళ్ళండి. నా బిడ్డని చూడాలి. ఇది అవ్వలేదు. హాస్పిటల్లోనే ఉంది. అయితే తీసుకురండి. నాకు నా బిడ్డ కావాలి. వదలు. చెప్పేది విను. పాపకి అవ్వలేదు. వదలండి. నాకు నా బిడ్డ చూడాలి. ఎందుకు ఇప్పుడు ఊరికి అరుస్తున్నారు? నాకు నా బిడ్డని చూడాలి. చూడొచ్చు. ఇంకో ఒక్కరోజు ఆగండి. రేపు మీ చేతికి ఇచ్చేస్తాం. ఈ కాటన్ తో తుడవండి. 2 hours నిద్రపోనివ్వండి. లేచాక సరైపోతుంది. వేడి నీళ్ళు లేకపోతే టీ కొనిచ్చండి. లేచాక దాహంగా ఉంటారు. లేచాక సౌండ్ వేస్తే నన్ను పిలవండి. ఇకపైన ఎలాంటి సమస్య ఉండదు. మీరు బయలుదేరండి. వెళ్ళి మళ్ళీ వస్తాను. దా వెళ్ళు. ఈ వీల్ చైర్ నాకు అవసరం లేదు. నెమ్మదిగా నడుచుకుంటూ రూమ్కి వెళతాను. ఇప్పుడే కదా స్కానింగ్ అయ్యింది. బిడ్డకి ఏ ప్రమాదం లేదని తెలిసాక ప్రశాంతంగా ఉన్నారు. ఇవాళ పూర్తిగా రెస్ట్ తీసుకోండి. రేపు మీరు నడవచ్చు. సూరజ నేను తలుచుకుంటే నాకు అసలు మనశాంతే లేదా ఆర్కే? చమేలి ఎందుకు ఇలా చేస్తోంది? ఇప్పుడు కూడా తన మనసులో భయం ఉంది. తన కొడుకి జరిగినట్టు ఈ బిడ్డ కూడా ఏదైనా అయిపోతుందని భయపడుతోంది. డెలివరీ అయ్యాక మానసికంగా మార్పు ఉంటుందని డాక్టర్ అన్నారుగా. కానీ ఇప్పుడు తను కళ్ళారా చూడలేదు కదా, ఆ భయమే. బిడ్డని చూడగానే తన భయం పోతుంది. ఏంటో నాకు అలా అనిపించట్లేదు. చమేలి ప్రవర్తన చూస్తే పెద్ద కన్ఫ్యూషన్లోకి వెళ్తుందని భయంగా ఉంది. మీ అన్నంటే నీకు ఇష్టం కాబట్టి నీకు అలా అనిపిస్తుంది. ఈసారి చమేలిని చూసేటప్పుడు తను నార్మల్గా ఉంటుంది.
చూడాలని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా? ఇదే నా బాల. బాలసుదాన్ని రూమ్ కి తీసుకువెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి మాట్లాడండి. రా. ఎక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు. ఎవరిని చూడాలన్న ఆలోచనే లేదు. నేను ఒక్క నిమిషం మొహం దాచేసుకుంటే నీకు కనిపించేదాన్ని కాదు. రోజుకి ఒక్కసారైనా ప్రీతి మీ గురించి అంటుంది. ఇంత గాఢమైన ఫ్రెండ్షిప్ నేనెక్కడా చూడలేదు. మేము తోడపుట్టిన వాళ్ళలాగే ఉండేవాళ్ళం. నీ గురించి అన్ని విషయాలు నేను విన్నాను. వేణుగోపాల్ ఇప్పుడెక్కడా? ఆయన కాస్తన్నా మారేరా? ఇప్పుడు నా గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. నాకే లోటు రాకూడదని ప్రార్థిస్తున్నారు. డేట్ అయిందా? నాకు ఆ లెక్కలేమీ తెలీదు. ఇంకో నెల పడుతుందనుకుంటాను. తను ఒక బిడ్డకిప్పుడు తల్లైపోయింది. నాకు తెలుసండి. ఎదురుగా రాలేకపోయినా తనకొక గిఫ్ట్ పంపించాను. వాడు వేసుకోవడానికి ఒక పసుపు క్యాప్. మణికోటి అనే నర్స్ తెలుసు కదా? అది నువ్వే ఇచ్చి పంపించావా? ఎందుకు బాలా అది నువ్వే ఇచ్చానని చెప్పకుండా చేశావు? అక్కడ ఎవరికి తెలియకుండా ఉన్నాను, అందువల్లే. అటువంటి పరిస్థితుల్లో జీవిస్తున్నానని నీకు తెలియకూడదు కదా. బాబేడి? ఇంట్లో ఉన్నాడు. మా అత్తయ్య చూసుకుంటుంది. ఇక్కడ సూరజ్ అనే వైఫ్ డెలివరీ కోసం వచ్చాము. చమేలికి డెలివరీ అయిందా? నీకు తను తెలుసా? అదే కదా అమ్మాయి పేరు. పెళ్లి విషయం ఇంట్లో ఎవరో మాట్లాడుకుంటుంటే పేరు విన్నానులే. అలా గుర్తుంచుకోవడానికి కొన్ని గుర్తులు మాత్రమే కదా ఉన్నాయి. మిమ్మల్ని ఒక్కసారైనా చూడాలని తను ఆరాటపడింది. నేనెక్కడున్నానో తనకి తెలియదుగా. మీరు ఎక్కడున్నా సరే తను వెతికి కనిపెట్టేది. నువ్వు కనిపెడతావా? నువ్వు చూస్తే ఎదవలా కనిపిస్తున్నానా? నిన్ను ఈ హాస్పిటల్లో చూసినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా, నువ్వు తెన్ని కలవడానికి వచ్చింటావని. చూడండి, మీరు ఎవరో కూడా నాకు తెలీదు. మరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఎవరో తినని అడగరా? ఉసై చెప్పవే వాడికి. లేదా ముగ్గురు చచ్చిపోయాడని వాడితో చెప్పావా? వీళ్ళు నా ఫ్రెండ్, తన భర్త అండి. తెలిసే నాకు. భార్య అని చెప్పి ఒక అమ్మాయిని తీసుకొచ్చావంటే ఏ ఒక్కరు అనుమానించరు కదా. ఇంత తెల్లగా ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఎందుకురా నీకు ఈ సెటప్? మర్యాదగా మాట్లాడండి. మర్యాద ఉన్నవాడికి అలా మాట్లాడచ్చు. వాడిని అడిగి చూడు, నా భార్యని వెతుక్కుంటూ మేము అద్దున్న ఇంటికి వీడు వచ్చాడా లేదా అని. మీరు చెప్పిన విధంగా డిశ్చార్జ్ చేయడమో లేక అడ్మిట్ చేయడమో కుదరదు. హెల్త్ లో మీ భార్య బాగా వీక్ గా ఉన్నారు. ఈ సమయంలో ఆమెను నేను డిశ్చార్జ్ చేయలేను. నా భార్య మీద నాకు లేని బాధ్యత మీకేంటి? మీరు ఒక బాధ్యతున్న భర్తగా నాకు అనిపించట్లేదు. నేను తన మొగుడన్న విషయంలో మీకేమైనా అనుమానం ఉందా? అలా అని బాలసుధ చెప్పడం వల్లే నేను నమ్ముతున్నాను. ఆ హక్కుతోనే నేను మాట్లాడుతున్నాను. డిశ్చార్జ్ చేయండి. నీ భార్యని ఇక్కడ అడ్మిట్ చేసి 2-3 గంటలు మాత్రమే అవుతుంది.
కరెక్ట్ అయిన పద్ధతిలో నేను ఇంకా ట్రీట్మెంట్ ప్రారంభించలేదు. అదే కారణం. ఇప్పుడు ట్రీట్మెంట్ వద్దని చెప్పి మీ భార్యను తీసుకుని వెళ్లారంటే ఏదో ఒక ఆపద వస్తుంది. అది మీకు అనవసరమైన పని. మీరు ఇచ్చే ట్రీట్మెంట్ మీద నాకు అసలు నమ్మకం లేదు. అందుకనే తనని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నా. వెంటనే డిశ్చార్జ్ చేయండి. కుదరదు. గర్భవతిగా ఉన్న ఒక అమ్మాయికి ఆపద ఉందని తెలిసి కూడా నన్ను డిశ్చార్జ్ చేయమంటే చేయను. తనని డిశ్చార్జ్ చేయాలి.